ప్రతిసారి కార్టూన్ ప్రారంభిస్తున్నప్పుడు గొప్ప పర్స్పెక్టివ్తో అద్భుతమైనటువంటి హావభావాలను కలిగించేటటువంటి ఒక గొప్ప కార్టూను బొమ్మలు వేద్దాము అని అనుకుంటాను. కానీ సమయాభావం వల్ల, ఈ మొద్దుతనం, లేజినెస్ వల్ల కార్టూన్ని సింపుల్గా ముగించడం జరుగుతుంది. ఈరోజు కూడా గొప్పగా ప్రారంభించాను, కానీ ఎందుకో ఏమో అసలు 2 పాత్రలకు మించి, కేవలం ఒకే భంగిమకు మించి అస్సలు పర్స్పెక్టివ్, యాటిట్యూడు నా లోపల కనిపించలేదు, వేయబుద్ధి అవ్వట్లేదు. అయినా పత్రికకు తప్పకుండా కార్టూన్ పంపించాలి కాబట్టి, నాకు కార్టూన్ వేయకుండా మనసులో ఉండదు కాబట్టి కార్టూన్ వేశాను. అయినా కొంచెం ఇందులో యాక్షన్ మిళితం చేశాను. అతను ఆవిడ చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నట్టుగా ఒక యాక్షన్ మోడ్లో కార్టూన్ మలుచుకున్నాను. ఎందుకో ఈ బొమ్మ నాకు కొంచెం కొత్తగా బాగా అనిపించింది. ఇలాంటి యాక్షన్ చేస్తున్నటువంటి కార్టూన్ని నేను అదివరకు వేయలేదు. ఇదే మొదటిసారి ఇట్లా చేతులు పట్టుకొని నిలబడి మాట్లాడుతున్నట్టుగా వేసిన కార్టూన్ ఇదే మొదటిది. నాకెందుకో నచ్చింది. మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరొక విన్నపం, మన వీడియోలు చాలామంది చూస్తున్నారు, కానీ మన ఛానల్ని, మన నాగరాజ్ కార్టూన్స్ని ఫాలో చేయడం లేదు. దయచేసి ఫాలో చేస్తారని విన్నపం. ఇక్కడ అతను ఆవిడ చేతులు పట్టుకొని నాలో సగం, ఆకాశంలో సగం, అన్నింటా నీవే అని ఆవిడతో అంటున్నాడు. మరి ఆవిడ సమాధానం ఏమిటి? మరి మహిళా బిల్లు మాట ఏమిటి అంటుంది. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లును ఆమోదింపజేసుకోవడానికి చాలా సంవత్సరాలుగా ఆ బిల్లుని సభలో ప్రవేశపెట్టడం, అది వాయిదా పడడం, ఇదే తంతు జరుగుతూనే ఉంది. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని వేసిందే ఈ రోజటి మన కార్టూన్.